నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. నాకు చాలామంది మంచి మంచి మెసేజెస్ పెడుతున్నారు, మెయిల్స్ చేస్తున్నారు. కొంతమంది నా పేరు మీద దాన ధర్మాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం, ధన్యుణ్ణి. నిజంగా అయ్యప్ప స్వామి ఏదో రూపంలో నాకు మీ ద్వారా చాలా మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది నన్ను అడుగుతున్న మళ్ళీ అదే ప్రశ్న, దట్ మీరు చెప్పేది మాకు అర్థమవుతున్నాయి, మీరు చెప్పింది విన్నప్పుడు బాగుంటుంది, కానీ తర్వాత మేము ఏంటో చెయ్యలేకపోతున్నాం అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో అందుకని ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాం. ఇవేమన్నా మీకు హెల్ప్ చేస్తాయేమో చూడండి. సమస్యలో ఉండిపోకండి, ఆర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హీల్ ఫాస్టర్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ లాజిక్. మళ్ళీ చెప్తాను మీకు. ఏదైనా సమస్య వస్తే అందులో ఎక్కువ రోజులు ఉండిపోకండి, హీల్ ఫాస్టర్. ఏదైనా సరే మీరు చెప్పినప్పుడు బాగుందండి, తర్వాత మేము ఫాలో అవ్వలేకపోతున్నాం అన్నారనుకోండి, నేను చెప్పినప్పుడు బాగుండడము, తర్వాత బాలేకపోవడము, తర్వాత మీరు అందులోంచి బయటకు రాలేకపోవడము, ఇదంతా కూడా మీ ఒరిజినల్ ఐడెంటిటీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సమస్య రాగానే నాకు సమస్య వచ్చేసింది, నేను ఈ ప్రాబ్లం నుంచి బయట ఎలా పడాలి అనే దాంట్లో మీరు నాకు యాజ్ ఎ పర్సన్ ఒక ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లము నేను ఒకటి అనే దాంట్లోకి వెళ్తారు. అందుకోసం ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు లాజిక్, ఈరోజు టాపిక్ హీలింగ్ ఫాస్టర్. ఎంత త్వరగా దెబ్బ నుంచి బయటకు వస్తామో. సపోజ్ మీ కాలుకి దెబ్బ తగిలింది, కుంటుతున్నారు, కాలు నొప్పి వస్తుంది, అయినా నడుస్తున్నారు అనుకోండి, స్లోగా మీ కాలు ఎప్పటికీ కుంటి కాలు అయిపోతుంది. అవునా? పాయింట్ ఏంటంటే, నొప్పి మీద ఉన్నప్పుడు కాస్త రెస్ట్ ఇవ్వాలి. దాని గురించి పట్టించుకోవద్దు ఎక్కువ. అయ్యో నొప్పి అని అనుకోవద్దు. మందులు వాడాలి, బయటకు రావాలి. ఎప్పుడైతే మీరు నొప్పి ఉన్నా తట్టుకుంటున్నానండి అని మీరు దాంట్లోనే పడి తిరుగుతుంటారో, ఆ ప్రాబ్లం మీ ఐడెంటిటీగా మారుతుంది. ఈ ఒక్క పాయింట్ మీరు కనుక నేర్చుకుంటే, ఇదొక్కటే పాయింట్, దట్ ఐ విల్ నాట్ లెట్ అదేదో నేను అయిపోయేలాగా మార్చుకోను. కాలు దెబ్బ తగిలింది, ఇలా ట్విస్ట్ అయిపోయింది, కాలు వాపు వచ్చింది, అయినా నేను అలాగే నడుస్తూ వెళుతుంటాను అంటే మీకు ఎప్పటికీ కాలలా వంకరగా వంగిపోతుంది. అందుకని మీ ఐడెంటిటీగా ఆ ప్రాబ్లంని మార్చుకోవద్దు. మిమ్మల్ని మీరు మీ లోపలికి ఆ ప్రాబ్లంని తీసుకుని నేను ఈ ప్రాబ్లం ఒకటి అనేటట్టుగా మార్చుకోకండి. హీల్ ఫాస్టర్. అందులోంచి తొందరగా బయటకు వచ్చేయండి. చాలామందికి తెలియదు ఈ పాయింట్. నడుము నొప్పి వస్తుంది, ఏవో మందులు వేసుకుని, తలనొప్పి వస్తుంది, ఏదో మందులు వేసుకుని మేనేజ్ చేస్తారు. అసలు ఎందుకు వచ్చింది తలనొప్పి, దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అనేది ఆలోచించరు. కోర్స్ కొన్ని మైగ్రేన్స్ ఉన్నాయి, వేరే దానికి ట్రీట్మెంట్ ఉండవు, అది వేరే. బట్ మీరు మైగ్రేన్ ఒకటి అయిపోయినట్టుగా, మీరు నడుము నొప్పి ఒకటి అయిపోయినట్టుగా, మీరు ఆ మానసిక సమస్య ఒకటి అవ్వకండి. టెన్షన్ అవుతుంది, యాంగ్జైటీ అవుతుంది, లేకపోతే ఏదో బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు, హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతున్నాయి. అవి మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్. కానీ ఆ సిచ్యువేషన్స్ నుంచి మిమ్మల్ని మీరు ఆ రాంగ్ పర్సన్గా మలుచుకోకండి. బికాజ్ యూ హ్యావ్ టు హీల్ ఫాస్టర్. మీరు త్వరగా అందులోంచి రికవరీ బయటకు వచ్చేయాలి. లేకపోతే ఆ ట్రామాని మైండ్ గుర్తుపెట్టుకుని నీ లైఫ్లో నువ్వు ఆ విషయంలో గెలవనివ్వకుండా చేసేస్తుంది. నిన్ను ప్రొటెక్ట్ చేయడానికే. చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్లో టీచరు నీకు మ్యాథ్స్ అంటే రాదురా, మ్యాథ్స్లో ఇంత వీకెంట్ నువ్వు అన్నాడు అనుకోండి, నేను మ్యాథ్స్లో వీకేమో, సైన్స్ అయితే బాగా చదువుతాను, ఆర్ట్స్ అయితే బాగుంటాను, అటు మారిపోతాడు. నిజంగా నమ్మండి, చాలామందికి అలాగే మ్యాథ్స్ అంటే భయము, సైన్స్ అంటే భయము, లేకపోతే పొడుగున్నోడంటే భయము, లేకపోతే వాడు ఏమైనా కొట్టేస్తాడేమో అని భయము, ఇలాగా ఎన్నో రకాల కండిషనింగ్స్ మనము ఒప్పుకోవడం వల్ల, ఆ దెబ్బ మనకి తగలడం వల్ల, ఆ తగిలిన దెబ్బని గాయాన్ని మాన్పించుకోవడానికి మనము ఏమీ చెయ్యకపోవడం వల్ల జరుగుతోంది. సో హీల్ ఫాస్టర్. ఏ సందర్భం వచ్చినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ దెబ్బ తగిలినా తొందరగా అందులోంచి బయటకు రండి. ముందు అది ఎక్కువ ఆలోచించేసి
అమ్మో నాకేమవుతుంది దీన్ని ఎలాగా అనేసరికి మీ పర్సనాలిటీ లోపలికి అది జాయిన్ అయిపోతుంది. ఇలా జాయిన్ అయ్యే సింబయోట్ అంటారు దాన్ని. ఇలా మిమ్మల్ని తినేసి మిమ్మల్ని పర్మనెంట్గా అక్కడ ఉంచేస్తుంది. అందుకనే హీల్ ఫాస్టర్. ఏదైనా సిచ్యువేషన్ జరిగి మీకు బ్యాడ్ సన్నివేశం జరిగింది, వెంటనే దాని నుంచి బయటకు వచ్చేయండి. దాని గురించి ఆలోచించకండి ఎక్కువ. దాన్ని పదే పదే డిస్కస్ చేయకండి. అయ్యో నాకెందుకు ఇలా జరిగింది డిస్కస్ చేయకండి. హీల్ ఫాస్టర్. దెబ్బ తగిలింది, అదే దెబ్బ మీద నడవకండి. ఒక చోట ఏదైనా సీన్ జరిగింది, ఎవడో తిట్టాడు, బాస్ ఏదో అన్నాడు, ఆఫీస్లో ఏదో గొడవలయ్యాయి, ఊరికే అదే ఆలోచించకండి. ఆలోచిస్తూ ఉంటే మీకు ఆ దెబ్బని మళ్ళీ కొట్టినట్టు మళ్ళీ మీకు దెబ్బ పెరుగుతుంది. యూ విల్ నెవర్ హీల్ ఫాస్టర్. అందుకోసమే త్వరగా అందులోంచి బయటకు రండి. నాకు ఒక లేడీ మెసేజ్ చేశారు, సార్ నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి సార్, నేను స్కూల్ టీచర్ సార్, టీచర్లు అక్కడ ఉన్న టీచర్లు అందరూ నా మీద పగబట్టేశారు, నేను ఒక్కరినే మహామంచి టీచర్ని, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నా మీద పగబట్టేశారు. ఎంత పగబట్టారంటే నేను ఈ స్కూల్ మానేసి ఇంకో స్కూల్లో జాయిన్ అయ్యాను, అక్కడ కూడా పగబట్టేశారు. ఇంకో చోట జాయిన్ అయ్యాను, అక్కడ పిల్లలే చాలా బ్యాడ్గా ఉన్నారు. ఇంకో స్కూల్లో జాయిన్ అయ్యాను, అక్కడ ఇంకోటి ఏదో ఎవరో మేల్ స్టాఫ్ అంతా ఇంకోలా చేస్తున్నారు. ఇలా అన్ని రకాలు చెప్పేసి ఇప్పుడు ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తున్నా నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, నాకు ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి? పాయింట్ ఈస్, ఇంతమంది, ఇన్ని స్కూళ్ళు, ఇన్ని రకాలు, హస్బెండ్, అత్తమామలు అందరూ చెడ్డవాళ్ళు ఉంటారా? ఎక్కడో వింతగా లేదు? మనమే అది తయారు చేసుకోవాలి. ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతమంది చెప్తున్నారంటే ఎక్కడో నేనే సరిగ్గా లేనబ్బా అని మనం రియలైజ్ కావాలి. ఒక్క చోట రియలైజ్ అవ్వగానే ఇలా పుండు మానిపోవడం స్టార్ట్ అవుతుంది. నిజంగా యూ విల్ హీల్ ఫాస్టర్ వెన్ యూ డోంట్ థింక్ దట్ ప్రాబ్లం బదులు ఇదో సన్నివేశం ఉంది, దీన్ని నేను ఎలా మార్చుకోవచ్చు, దిస్ సర్కమ్స్టెన్స్ని నేను ఎట్లా చేంజ్ చేయొచ్చు? ఏంటో సార్ అన్నీ ఇట్లాగే అవుతున్నాయి సార్, ఏదీ కలిసి రావట్లేదు సార్ కదా, అసలు నాకు అన్నీ ఎందుకు కలిసి రావు. నేను దాని గురించి ఆలోచించి నాకు కలిసి రాని వాడని, లక్ లేని వాడని అని నన్ను నేను తయారు చేసుకుంటున్నా. యు ఆర్ నాట్ హీలింగ్ ఫాస్టర్. హీల్ ఫాస్టర్. త్వరగా ఆ పుండుని మాంచుకోండి. అది ఎలాంటి పుండైనా సరే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాగా, ఈరోజు మీరు కూర్చుని ఆలోచించుకోవాలి, దేని గురించి బాధపడుతున్నాను, అది నాకు పుండుగా మారుతోంది, ఆ పుండును వదిలేస్తే మానిపోతుంది ఆ పుండు అనే సింపుల్ పాయింట్ అర్థం చేసుకోవాలి. మా గురువు గారు మాకు నేర్పించిన మాట మొట్టికాయలేసి నేర్పించారు. అంతసేపు ఆలోచించదు ఏ విషయం, మురిగిపోతుంది లోపల, కుళ్ళిపోతుంది. పక్కన జరిపాయి, ఫోకస్ చేయి. లైఫ్లో ఒక విషయం మీద ఫోకస్, దాని గురించి మాత్రమే ఆలోచించు. అది ఎలా ముందుకెళ్ళాలి ఆలోచించు. అది ముందుకెళ్ళట్లేదా, పక్కన జరిపి ఇంకోటి ఏదైనా ఆలోచించు. 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఏ పుండుని ఓపెన్గా వదిలేయద్దు. కట్టుగట్టి పక్కన పెట్టండి. ఎప్పుడైతే మనం ఇది రియలైజ్ అవుతామో యూ విల్ స్టార్ట్ హీలింగ్ ఫాస్టర్. అప్పుడు ఆ దెబ్బ నువ్వులాగా మారిపోయి నువ్వు దెబ్బ తగిలిన వాడిగా పర్మనెంట్గా ఉండిపోవు. ఏ కష్టమైనా కానీ, అత్తమామ కష్టం, హస్బెండ్ కష్టం, భార్య కష్టం, డబ్బు కష్టం, ఏదైనా సరే, నేను ఎప్పటికీ డబ్బు కష్టం వాడిని అనే విషయం మైండ్లోంచి తీసి పక్కన పెట్టండి. నా భర్త అండి టార్చర్ పెడతాడు, ఇంకది సాల్వ్ చేసుకుంటా ఈరోజు ఫిక్స్. అంటే నాకు భయం అండి, ఆ భయం నువ్వుగా మారిపోయావు కాబట్టే నీకు ఆ దెబ్బ, ఆ పుండు పెద్దదవుతోంది. ఇది గుర్తుపెట్టుకున్న రోజున యూ విల్ హీల్ ఫాస్టర్. నేను చెప్పింది ఆలోచిస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.